హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి ఆంధ్రప్రదేశ్‌లోని ఆశా వర్కర్ పోస్టులనేది ప్రతి జిల్లాలో కూడా రిలీజ్ చేశారు. సో, చాలా ఎక్కువగానే పోస్టులైతే ఉన్నాయండి. చాలా మంచి జాబ్స్. ఎందుకంటే ఒకప్పుడు చాలా తక్కువ శాలరీ ఉండేది. ఇప్పుడు మాత్రం చాలా ఎక్కువగానే శాలరీ అనేది ఇస్తున్నారు. అలాగే బెనిఫిట్స్ కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి. దీని గురించి అయితే చెప్తాను. ఒకసారి అనేది చూడండి. సో, ఏమిచ్చారు ఇక్కడ ఆఫీస్ ఆఫ్ ద కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ మిషను, డైరెక్టర్ అండ్ నేషనల్ హెల్త్ మిషన్ ఏపీ మంగళగిరి గుంటూరు అయితే ఇచ్చారు కదా. సో, మనకి ఇక్కడ ఇవి పోస్టులు ప్రతి జిల్లాలో ఉండే పోస్టులు ఇవి. తిరుపతి, కృష్ణ, అన్నమయ్య అండ్ శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, విజయనగరం, ఇలా అన్ని జిల్లాలో కూడా ఇక్కడ మనకి ఇచ్చారు ఈ జాబ్స్. దీని గురించి అయితే నేను చెప్తాను. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. అండ్ మీ వాట్సాప్ గ్రూపులో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, ఎందుకంటే మీకు కాకపోయినా వాళ్ళకైనా యూజ్ అవుతుందని చెప్తున్నాను. అలాగే మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఫాలో అవ్వండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అన్నీ కూడా అందులో వెంటనే పోస్ట్ చేస్తుంటాము, మీకు యూస్ఫుల్గా ఉంటుందనే చెప్తున్నాను. సో, ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో, ఫస్ట్ ఇక్కడైతే ఏమిచ్చారు మనకి హెల్త్ అండ్ ఫ్యామిలీ ఉంటుంది కదా, నేషనల్ హెల్త్ మిషను. సో, అక్కడి నుంచి వచ్చింది కదా ఈ నోటిఫికేషను. అయితే ఇందులో ఇక్కడ చూడండి ఏమిచ్చారు, ఏ డిస్టిక్ అంటే ఏ జిల్లాల్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే రూరల్ ట్రైబల్ ఏరియా ఉంటుంది మనకి. రూరల్ ఏరియా, ట్రైబల్ ఏరియా, అర్బన్ ఏరియా. అర్బన్ ఏరియా అంటే సిటీ, రూరల్ ఏరియా అంటే గ్రామీణ ప్రాంతాలు, ట్రైబల్ ఏరియా అంటే కొంచెం అడవి జాతి అంటారు కదా, సో అలా ఉంటాయి. అయితే మనకి ఇక్కడ ఎక్కువగా మనకి ఎందులో ఉంటాయి, రూరల్, అర్బన్లో ఎక్కువగా అయితే ఉంటాయి. సో అలా ఉంటాయి మనకి. అయితే ఇందులో చూడండి మొత్తం టోటల్ మనకి చాలా వేకెన్సీసే ఉన్నాయి. ఒక్కొక్క జిల్లాకి అంటే వెస్ట్ గోదావరి, పల్నాడు, ప్రకాశం, అనకాపల్లి, ఎన్టీఆర్, ప్రతి జిల్లాకు కూడా ఉన్నాయి. మీ జిల్లాలో ఉండే వేకెన్సీస్ అనేది చూడండి. అయితే ఇప్పుడు ప్రెజెంటు మనకి ఈ జిల్లాలో రిలీజ్ చేశారు. అన్నమయ్య జిల్లాలో ఉంది కదా, ఇది అన్నమయ్య జిల్లాలో అనేది ప్రెజెంట్ ఇప్పుడు రిలీజ్ చేశారు. సో మనకి ఇంకా రోజు ఇంకా రేపు ఎల్లుండాల ప్రతి ఒక్క జిల్లా కూడా రిలీజ్ చేస్తూ ఉంటారు. సో నేను ప్రతిదీ కూడా వీడియో చేస్తాను, మన ఛానల్లో పెడతాను, చెక్ చేయండి ఒక్కొక్కసారి. ఎందుకంటే మీకు ఇక్కడ అన్ని నోటిఫికేషన్స్ కూడా వస్తాయి ఇంకా మన ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ అన్ని. సో ఒక్కొక్కటి చెక్ చేసుకోండి. అది మనకి అన్నమయ్య జిల్లాలో మొత్తం మనకి ఎన్ని ఉన్నాయి, 1229 అయితే ఉన్నాయి టోటల్ మనకి అన్నమయ్య జిల్లాలో. సో 1229 పోస్టులు అనేది వీళ్ళైతే ఇచ్చారు. ఈ పోస్టులకి చాలామంది కూడా కాంపిటీషన్ అనేది ఎక్కువగానే ఉంది. సో కాబట్టి మీరు ఇక్కడ అప్లై అనేది చేసుకోండి. ఇక్కడ చూడండి కొన్ని సెలక్షన్ క్రైటీరియా, ప్రాసెస్ ఫర్ రూరల్, ట్రైబల్ ఏరియాస్, కమ్యూనిటీ ప్రాసెస్, గైడ్లైన్స్ అయితే ఇచ్చారు. సో సెలక్షన్ ప్రాసెస్ అనేది మనకి 2013లో చేశారు ఒకసారి. సో ఆ విధంగా మళ్ళీ ఇప్పుడు చేస్తారంట, సేమ్ లైక్ అంటే ఆ జీవో ప్రకారంగా కానీ ఇప్పుడైతే సెలక్షన్ ప్రాసెస్ అన్నీ ఉంటాయంట, అది ఒకటి చెప్పారు. అయితే ఇందులో సెలక్షన్ ప్రాసెస్ అంటే ఏం లేదండి, పెద్దగా నార్మల్గానే ఉంది. ఆశా మస్ట్ బీ ఉమెన్, మనకి ఉమెన్ అయి ఉండి రెసిడెంట్ ఆఫ్ ద విలేజ్. సో ఇక్కడ ఏంటంటే ఆ ఉమెన్ ఏంటంటే ఆ రెసిడెంట్ ఆఫ్ ఆ విలేజ్లో అయితే ఉండాలి. సో అది ఇక్కడ ఏంటంటే మ్యారీడ్, విడో, డివోర్స్డ్, సపరేటెడ్, ఎనీథింగ్ ఏదైనా సరే, మ్యారీడ్ అయినా, సపరేటెడ్ అయినా, విడో అయినా, లేకపోతే డివోర్స్డ్ అయినా, ఎవరైనా సరే ఉంటారు కదా ఫిమేల్స్, వాళ్ళు 25 ఇయర్స్ నుంచి 45 ఇయర్స్ మిడిల్లో ఏజ్ అనేది ఉండాలి. 25 ఇయర్స్ నుంచి 45 ఇయర్స్, అలాగే ప్లస్ 45కి మీ క్యాస్ట్ పరంగా యాడ్ చేసుకోవచ్చు. ఓబీసీ అనుకోండి 3 ఇయర్స్ అంటే 48 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళు అనుకోండి 50 ఇయర్స్. అలాగే ఇంకా కొన్ని క్యాస్ట్లు ఉంటాయి కదా, వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్స్ అనేది ఉంటుంది. సో మ్యారీడ్ అయిన ఉమెన్ మాత్రమే దీనికి అప్లై చేయాలి, అన్మ్యారీడ్ వాళ్ళకి మాత్రం ఇక్కడ ఛాన్స్ అయితే లేదు. సో అది ఇక్కడ ఇలా ఇచ్చారు కదా. అండ్ నెక్స్ట్ ఇంకా ఏమిచ్చారు,
ఆశా షుడ్ హ్యావ్ యాక్ట్ అంటే ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ స్కిల్స్, లీడర్షిప్ క్వాలిటీస్ అండ్ టు బీ రీచ్ టు బి ద కమ్యూనిటీ. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఒక ఆశా వర్కర్ ఉందంటే లీడర్షిప్ క్వాలిటీస్, కమ్యూనికేషన్ స్కిల్స్, మంచిగా ఎఫెక్టివ్ కమ్యూనికేషన్, ఇవన్నీ కూడా ఆ ఎబిలిటీస్ అనేది ఉండాలంట, మస్ట్ అండ్ షుడ్. సో నార్మల్గా ఏంటంటే ఇక్కడ పీపుల్స్తో కమ్యూనికేట్ ఉంటే కదా ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయడం అవుతుంది, కాబట్టి మంచిగా ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది వచ్చి ఉండాలి. అండ్ నెక్స్ట్ షీ షుడ్ ఇక్కడ లిటరేటివ్ ఉమెన్ విత్ ఫార్మల్ ఎడ్యుకేషన్ మినిమం 10th క్లాసు. లిటరేట్ అంటే ఫార్మల్ ఎడ్యుకేషన్ 10th క్లాస్ కంప్లీట్ అయ్యి అయితే ఉండాలి. హైయర్ ఎడ్యుకేషన్ ఏం అడగట్లేదు, నార్మల్ ఫార్మల్ ఎడ్యుకేషనే, మినిమం 10th క్వాలిఫై అయితే సరిపోతుంది. సో ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి, అదొకటి. అలాగే ఇంకా వచ్చేసరికి ఏంటంటే షీ షుడ్ హ్యావ్ ఫ్యామిలీ అండ్ సోషల్ సపోర్ట్ టు ఎనేబుల్ టు హెర్ ఫైండ్ ద టైమ్ టు క్యారీ అవుట్ ఆఫ్ ద టాస్క్స్. సో ఇక్కడ ఏంటంటే అన్నీ మంచిగా చెయ్యాలి. అంటే ఇప్పుడు ఫ్యామిలీ కానీ ఫ్యామిలీని ఒక పక్క చూసుకోవాలి అండ్ వర్క్ కూడా మంచిగా చేయాలి. అండ్ సమ్ టాస్క్స్ ఇస్తారు, ఈరోజు ఈ వర్క్ కంప్లీట్ అయిపోవాలి, ఈ సర్వీస్ కంప్లీట్ అయిపోవాలి అని మనకి పై ఆఫీసర్స్ ఇంకా ఆర్డర్ వేశారనుకోండి, ఈరోజు చెప్పిన టాపిక్స్ అన్నీ ఆ సర్వీస్ అన్నీ కూడా కంప్లీట్ చేసేయాలి. సో ఆ విధంగా ఇచ్చిన టాస్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసే విధంగా మీ ఎబిలిటీస్ అనేది ఉండాలంట, అదొకటి వీళ్ళు మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి అంటే ఇక్కడ చాలా ఇచ్చారు. సో ఒక్కొక్క ఆశాకి 1000 మెంబర్స్ అనేది ఉంటుంది, అంటే ఒక్కొక్క ఆశా వర్కర్కి 1000 మెంబర్స్ అనేది ఇస్తారు. సో ఆ 1000 మెంబర్స్ అన్ని వాళ్ళ హెల్త్ కండిషన్ ఎలా ఉంది, వాట్ ఎవ్రీథింగ్ కూడా వర్క్ అనేది మీకు అనేది ఉంటుంది. సో అది. అండ్ ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇంకా అర్బన్ ఏరియాస్లో కూడా సేమ్ ఇలానే చేస్తారు సెలక్షన్ ప్రాసెస్, రూరల్ ఏరియాలో కూడా ఇలానే ప్రాసెస్ అనేది ఉంటుంది. సో అక్కడ ఇక్కడ ఏం తేడా అనేది ఏం లేదు, అర్బన్ ఏరియాలో రూరల్ ఏరియాలో కూడా ఒకేలా ఉంటుంది. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ఇచ్చారు కదా, మీరు దీనికైతే ఒక అప్లికేషన్ ఫామ్ అనేది ఉంటుందండి. ఆ అప్లికేషన్ ఫామ్లో మీ యొక్క సర్టిఫికేట్స్ అనేది యాడ్ చేసి 10th క్లాస్ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్ అన్నీ కూడా యాడ్ చేసి వీళ్ళకి పోస్ట్ ద్వారా అయినా సరే పంపించవచ్చు, లేకపోతే మీ యొక్క దీని దగ్గర అంటే ఉంటుంది కదా పోస్ట్ ద్వారా, కాకపోతే డైరెక్ట్గానే సరే వీళ్ళకైతే వెళ్ళి ఇవ్వచ్చు. సో అది. వీళ్ళైతే ఇక్కడైతే కొన్ని అడ్రసెస్ అనేది ఇచ్చారు. సో ఇది కాపీ 2 అని ఇచ్చారు కదా, ఈ కాపీ 2 ఈ అడ్రస్కి అనేది మీరు వెళ్ళి ఇవ్వాలి. ఈ అడ్రస్ అనేది మీరు స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి, లేదా నేను అఫీషియల్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, కాబట్టి మీరు అక్కడికి వెళ్ళి ఈ అడ్రస్ అంతా చూడని అవసరం లేదు, మీకు అప్లికేషన్ ఫామ్స్ అన్నీ ఉంటాయి, మీరు డౌన్లోడ్ చేసుకొని డైరెక్ట్గా వీళ్ళకైతే సబ్మిట్ చేయొచ్చు. సో ఇది అండి. ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఉంటాయి, ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.